అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన JR7 మీడియాని వీక్షిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీరందరూ సపోర్ట్ చేయండి. తెలుసు కదా, JR7 మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ సపోర్ట్ టు దెమ్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలా. జిఎస్ ప్యానెల్లో గెలుస్తుంది, ముందుకు వెళుతుంది. మంచి ఆలోచనతోని, మంచి దృక్పథంతో ప్రగతి పదంలోకి వెళుతుంది. ఇక్కడే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా AITT అనే ఒక ఆర్ట్ అసోసియేషను బ్రాండ్ అవుతుంది, ఐకాన్ అవుతుంది. అక్కడ కూడా మన సంస్థ కూడా పెరిగి అందరు ఆర్టిస్టుని చేయాలి. సీరియల్స్ అక్కడ కూడా తీయాలి. అలాగే స్టూడియోస్ కూడా అక్కడికి వెళ్ళాలి, ఛానల్స్ కూడా అక్కడ డంప్ అవ్వాలి. ఇది మా ఆలోచన. ఈ ఆలోచన ముందుకు తీసుకువెళ్తాం. అందరితోనే సంప్రదింపులు జరుగుతున్నాయి. పెద్దవాళ్ళు దీని వెనకున్నారు. అజేయుడు అజరామరుడు మాకు అండగా ఉన్నాడు, చాలు. డిప్యూటీ సీఎం మాకు చాలు. నమస్తే అండి అందరికీ. నా పేరు రాగమాధురి. ఈసారి ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను ఈసీ మెంబర్గా పోటీ చేయబోతున్నాను. తప్పకుండా మీ మద్దతు తెలిపి నాకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు మురళీకృష్ణారెడ్డి అండి. ఒక థియేటర్ ఆర్టిస్ట్గా ఒక 1000 డ్రామాలు చేశాను. యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసి ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ పాస్ అయి టీవీ రంగానికి వచ్చి ఎన్నో సీరియల్స్లో నటిస్తూ మళ్ళీ ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తూ దర్శకుల సంఘంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఒక కో డైరెక్టర్గా, ఒక జర్నలిస్టుగా ఎన్నో పాత్రలు నిర్వహిస్తూ ఈ రోజున మా పిల్లలు తేజ్ ఇండియా, దొరసాయి తేజ, రణధీర్ ఆధ్వర్యంలో 55 లక్షల సబ్స్క్రైబర్స్తో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ, అలాగే నా వంతు పాత్రగా ఇవాళ జిఎస్ హరి ప్యానల్లో పోటీ చేస్తూ నాకంటూ ఒక సొంత ఎజెండా పెట్టుకున్నాను. కొత్త వాళ్ళకి మనం అవకాశాలు ఎలా కలిగించాలి. తీసేవాళ్ళు తీస్తున్నారు, నటించేవాళ్ళు నటిస్తున్నారు, బాగా డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అసలు ఇన్ఫర్మేషనే ఎవరికి ఉండటం లేదు. ఏ సీరియల్ ఎక్కడ జరుగుతుంది, ఏ సినిమా ఎక్కడ చేస్తున్నారు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా యాజ్ ఏ ఎల్డర్స్గా, అనుభవం ఉన్న నాయకులుగా మేము ఎంత దృష్టి పెట్టాల్సి వస్తుందంటే, మా జీవితంలో ఒక భాగంగా దీన్ని ప్రతిరోజు మా సెల్ ఫోన్లు వేడెక్కించుకుంటూ ఎన్నో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ మా వంతు కర్తవ్యంగా మనసా వాచ కర్మన పనిచేస్తున్నాం. కాబట్టే ఇవాళ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వేషాలు వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏం చేయొచ్చు, మనం ఏం చెయ్యాలి, ఒక ఎంతో సింగిల్ అజెండా, కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నాం. కాబట్టే ఇంకా ఆర్టిస్టుల అసోసియేషన్లో మా పెద్దల సహకారంతో, నా తోటి మిత్రుల సహకారంతో వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళాలి అంటే ఇక్కడ కావాల్సింది విమర్శలు కాదు, ఒక కన్స్ట్రక్టివ్ డిసిప్లైన్, యూనిటీ. అలాగే మనం ఎవరు కూడా ఇక్కడ డౌన్ టు ఎర్తే వచ్చాక తప్ప గోల్డెన్ స్పూన్తో కాదండి. ప్రతి ఒక్కరు ఏదో విధంగా మేము చెయ్యాలి, క్యారెక్టర్స్ చెయ్యాలి అని ఒక కసితో వచ్చిన వాళ్ళమే. అంతే తప్ప ఇక్కడ పదవుల్లోకి వచ్చినంత మాత్రాన మాకేదో వేషాలు ఇచ్చేస్తారు, లేకపోతే ఇక్కడ ఏదో ఎవరి మీద అజమాయిషీ చేయొచ్చు అనే ఉద్దేశంతో కాదు. 27 సంవత్సరాల నుంచి ఏ అసోసియేషను, ఏ యూనియను ఇంత డిసిప్లైన్గా ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా ఉండాలి అని మా వంతు బాధ్యతగా ఇవాళ జిఎస్ హరి గారి ప్యానల్లో ఈసీ మెంబర్గా పోటీ చేస్తున్నాను. మీరందరూ నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపికర్. నేను ఈసీ మెంబర్ కింద మన ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నాను. నా సీరియల్ నెంబర్ 6 హరి గారి ప్యానల్లో కంటెస్ట్ చేస్తున్నాను. మా మెయిన్ మేనిఫెస్టో ఏంటంటే, ఒక సీరియల్కు పరభాష నటీనటుమణులు ఒకరు మాత్రమే అనుమతిస్తాం. అది మా ఎజెండా. ఫస్ట్ అర్హులైన వారికి పెన్షన్లు, స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం.
కిమ్స్లో 3 lakhs నుంచి పాలసీ, మెడిక్లైమ్ పాలసీ 3 lakhs నుంచి 5 lakhsకి పెంపు చేస్తాం. నాగబాబు గారి సహకారంతో ఇది మన నంది అవార్డ్స్ ఆంధ్రాలో మళ్ళా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. తర్వాత టాలెంట్ హంట్, మెయిన్ ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరినీ టాలెంట్ ద్వారా బయటికి తీసుకొని వస్తాం. ఈఎస్ఐ స్కీమ్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. అండ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీములు కూడా అమలు చేస్తాం. ఈ ఏదైతే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అది ఉందో దాన్ని కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని కూడా ప్లాన్ చేసుకొని సమన్వయంతో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కామన్ శివకుమార్. నేను హరిగారి ప్యానెల్లో ఈసీ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. హరిగారి ప్యానెల్లో అందరూ కూడా సమర్థవంతులు ఉన్నారు, క్యాండిడేట్స్ అందరూ. సో మెయిన్గా మా యొక్క ప్యానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే ప్రామిస్ చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే వాటికి ఇంకొన్నిటిని యాడ్ చేసి ఒక ఎజెండా తయారు చేసి దాన్ని అమలు చేయాలని చూస్తున్నాము. ఏదైతే ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఆర్టిస్టులకు, తెలుగు వారికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి, పరభాషా నటులు వస్తున్నారు అన్న దాన్ని మెయిన్ ఎజెండాగా తీసుకొని దాంట్లో ఈసారి మేము పరభాషా నటులు ఒక్కరిని మాత్రమే ఎలో చేయాలని చెప్పి, అలాగే ఆర్టిస్టులకు వీక్లీ సిస్టాన్ని తీసివేయాలని, ఇలా పెన్షన్ సిస్టమ్ ఎవరైతే ఏజ్డ్గా ఉన్నవారు, పూర్ ఉంటారో వాళ్ళకి పెన్షన్ సిస్టాన్ని అమలు చేయాలని, ఇలా రకరకాల ఎజెండాతో మేము ముందుకు వస్తున్నాం. యాక్చువల్గా ఎప్పుడు లేని ఇది కొత్తగా ఉంది. ఎన్నడూ కూడా ఇలాంటి ఎజెండాలు చెప్పడము, మీటింగులు పెట్టడం ఇదంతా లేదు. ఇప్పుడున్న పరిస్థితులు, కొన్ని పరిణామాల వల్ల ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం వచ్చింది. నిజంగా ఇప్పటి వరకు కూడా చాలా బాగా జరుగుతుంది. సీనియర్లైన వినోద్ బాల గారు, విజయ్ యాదవ్ గారు, ఎంతోమంది పెద్దలు ఈరోజు ఏ అసోసియేషన్, ఏ యూనియన్ లేనంత పటిష్టంగా మా ఏఏటిటి ఉంది. అలాంటిది ఇక్కడ మనకు కూడా ఈ మెడిక్లెయిమ్ కూడా ఏ అసోసియేషన్కి లేదు, మనకే ఉంది. ఇప్పుడు 3 lakhs ఉంది, దాన్ని 5 lakhs చేస్తున్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీ, ఇలాంటివన్నీ చాలా మంచి ఎజెండాతో మేము ముందుకు వస్తున్నాం. ఇవన్నీ అమలు చేసేలా చూస్తాము. అలాగే 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసి ఆర్టిస్టులకి టీవీ నగర్ను ఏర్పాటు చేసే విధంగా, ఇలా రకరకాల ఎజెండాతో, రకరకాల హామీలతో మేము ముందుకు వస్తున్నాం. మేము తప్పకుండా హరిగారి ప్యానెల్కి ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన సభ్యులందరికీ వందనం, అభివందనం, శుభాభివందనం. ఇప్పటి వరకు మనకి ఈఎస్ఐ లేదమ్మా, ప్రావిడెంట్ ఫండ్ లేదు. ఎస్ మల్లేశన్ గారు అని సెంట్రల్ బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ అమ్మ ఆయన ఈ ప్రావిడెంట్ ఫండ్ కి, ఈఎస్ఐకి ఒక మెంబర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన మన టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇప్పిస్తా అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఎలా వస్తుంది మీరు అనుకుంటారేమో, అది వర్కర్స్ కదా వచ్చేది, ఈఎస్ఐ కూడా వర్కర్స్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త జీవో ఇచ్చిందంటమ్మా, ఆర్టిస్టులకు, వీళ్ళకు కూడా, మన ఆర్టిస్టులకు కూడా ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. దాన్ని ఈటల రాజేందర్ గారిని కూడా కలిసాం, ఆయన కూడా హామీ ఇచ్చాడు, తప్పకుండా ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ మనకు వస్తుంది.